వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో పాకిస్తాన్ అల్లకల్లోలమైతుంది. అడియార్ జైలు ముందు ఒక పక్క పీటీఐ శ్రేణులు ఆందోళన చేస్తున్నారు. ఇంకో పక్క ఇమ్రాన్ ఖాన్ అక్క చెల్లెళ్ళు ఆందోళన. ఎందుకంటే దాదాపు 3 వారాల నుంచి ఇమ్రాన్ ఖాన్‌ని కుటుంబ సభ్యులతో కావచ్చు, ఫ్రెండ్స్‌తో కావచ్చు, పార్టీ శ్రేణులతో కావచ్చు, ఎవ్వరితో కూడా కలవనీయకుండా ఒక సీక్రసీ మెయింటైన్ చేసింది అని వాళ్ళ ఆరోపణ. దీనికి తోడు అక్కడుండే సోషల్ మీడియాలో ఇమ్రాన్ ఖాన్ ఇంక లేడు, జైల్లోనే ఆయనని హతమార్చారు అంటూ వైరల్ అవుతున్న న్యూస్, దాంతో పాటు ఫోటోస్. ఇవన్నీ కూడా అల్లకల్లోలం చేసింది. ఒక ఇది చాలదన్నట్టు హ్యాస్టీస్ ఇదే సందర్భంలో ఒక ఎమర్జెన్సీ మీటింగ్ కూడా కండక్ట్ చేసిండ్రు. సో ఆ ఎమర్జెన్సీ మీటింగ్‌లో ఏం డిక్లేర్ చేయబోతున్నారు, నిజంగానే ఇమ్రాన్ ఖాన్‌ని 2023 ఆగస్టులో అరెస్ట్ చేసినప్పటి నుంచి ఆయన కూడా ప్రతి దానిపైన స్పందిస్తూ వచ్చేవాడు. ఆయన్ని ఫ్రెండ్స్ కావచ్చు, లేదంటే కుటుంబ సభ్యులు కావచ్చు, పార్టీ శ్రేణులు కావచ్చు, కలవడానికి అనుమతించేవాళ్ళు జైలు సిబ్బంది. కానీ ఇప్పుడు ఎవ్వరిని అనుమతించక 3 వారాలవుతుంది. అంటే 3 వారాల నుంచి ఇమ్రాన్ పరిస్థితి ఏంటి? నిజంగా ఇమ్రాన్ బ్రతికే ఉన్నా, లేదంటే ఆయన ఆరోగ్య పరిస్థితి బానే ఉన్నా, ఆయనకి ఎటువంటి సమస్య లేకపోయినా, ఆయన పైన ఎటువంటి దాడులు జరగకపోతే ఎందుకు 3 వారాల నుంచి ఇమ్రాన్‌ని ఎవరితో కలవనివ్వలేదు అనేది పీటీఐ శ్రేణులకు సంబంధించిన ఇవాళ ఆరోపణలు, డిమాండ్‌లు వినిపిస్తున్నాయి. అసలు నిజంగా సోషల్ మీడియాలో ఇమ్రాన్‌కి సంబంధించి ఎందుకు ఇంత ట్రోల్ అవుతుంది? ఆ ట్రోల్స్ దేన్ని చెప్తున్నారు? ఎందుకు అడియార్ జైలు ముందు అంత హై సెక్యూరిటీ ఇవాళ మనకు కనిపించే పరిస్థితి? అండ్ దాంతో పాటు ఇమ్రాన్ సంబంధించిన 71 సంవత్సరాల చెల్లి వాళ్ళ అన్నను కల్పించాలి. నిజంగానే ఈ వార్తలు నిజమా? కాదా? అని జైలు సిబ్బంది తేల్చాలి అని నిరసనకు దిగితే ఆమె జుట్టు పట్టుకొని ఈడ్చుకెళ్లారు రోడ్డు పైన. అక్కడి నుంచి తరిమి కొట్టారు. తన పైన దాడి చేశారు అంటూ కూడా ఇమ్రాన్ చెల్లె రెస్పాండ్ అవుతుంది. అండ్ దాంతో పాటు ఆ సంబంధించిన దాడికి సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో ఇవాళ వైరల్ అవుతుంది. నిజంగానే అట్లాంటి సిట్యుయేషన్స్ ఎందుకు జైలు సిబ్బంది చేస్తున్నారు? నిజంగా ఇమ్రాన్‌కి ఎటువంటి ఇబ్బంది లేదు, ఆయన బ్రతికే ఉన్నాడు, ఆయన ఆరోగ్య సమస్య కూడా బావుంది అన్నప్పుడు కుటుంబ సభ్యులతోనా, లేదంటే అట్‌లీస్ట్ బావున్నాడు, ఇమ్రాన్‌కి ఏమీ కాలేదు అని జైలు సిబ్బంది అయినా ఒక నోట్ విడుదల చేయాల్సిన పరిస్థితి ఉంటది. కానీ అది లేదు. ఇట్లాంటి సందర్భంలో ఒక ఎమర్జెన్సీ మీటింగ్ కూడా కండక్ట్ చేయడం జరిగింది. సో, ఆ ఎమర్జెన్సీ మీటింగ్ సారాంశం ఏంటి? డెత్ డిక్లేర్ చేయబోతున్నారా? లేదంటే వీళ్ళని అణచివేసే ప్రయత్నం జరుగుతుందా? ఏం చేస్తున్నారు అసలు? ఆసిఫ్ మునీర్ ఏం చేస్తున్నాడు? సో, ఒక్కసారి మనం చూద్దాం. ఇగో ఇది చూస్తున్నారు గదా! ఈ ఈ ఈ జరుగుతున్న ఆందోళనకన్నిటికి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్‌లు, ఫోటోలన్నీ కూడా బలం చేకూరుస్తున్నాయి. అందుకనే కుటుంబ సభ్యులు ఇవాళ ఆందోళన వ్యక్తం చేసి రోడ్లపైన నిరసన చేస్తున్నారు. సో, ఇందులో ఒకటి మినిస్ట్రీ ఆఫ్ ఫారిన్ అఫైర్స్ బల్చిస్తాన్. సో, బల్చిస్తాన్ నుంచి అఫీషియల్‌గా ఇమ్రాన్ ఖాన్‌కి సంబంధించిన ఒక ఫోటో వైరల్ అవుతుంది. సో, ఇందులో ఈయన చూస్తున్నారు గదా! ఇది ఇమ్రాన్ ఖాన్ ఆయన పైన దాడి చేసి హతమార్చిండ్రు జైల్‌లో. సో, అదే ఈ ఫోటో. అండ్ దీంట్లో కీలక పాత్ర పోషించింది ఆసిఫ్ మునీరే అంటూ బల్చిస్తాన్‌కి సంబంధించిన ఒక అఫీషియల్ ట్వీట్ వైరల్ అవుతుంది. సో, ఇది సోమవారం నుంచి వైరల్ అవుతుంది. సో, మంగళవారం నుంచి కుటుంబ సభ్యులందరూ కూడా జైల్‌లో ముందు ధర్నాలు చేసే పరిస్థితి. వాళ్ళ అన్నని చూపియాలని. పార్టీ కార్యకర్తలందరూ కూడా ఆయన మాజీ ప్రధాని తమ నేతను చూపియాలంటూ ఒక ఆందోళన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. సో, ఈ ట్వీట్ ఒకటైతే ఇక్కడ మనం చూద్దాం. రక్షణ శాఖ ఇప్పటి వరకు ఎటువంటి ప్రకటన ఇవ్వకపోవడం వీళ్ళ ఆందోళనకి ఇంకా ఎంకరేజ్ చేసే పరిస్థితి. అండ్ ఎవరైతే భయపడుతున్నారో వాళ్ళ భయాన్ని నిజమేమో అని నమ్మే పరిస్థితి తీసుకొనొచ్చింది. టార్చర్ చేసి చంపారంటూ బల్చిస్తాన్ విదేశాంగ శాఖ. సో, ఆయనను టార్చర్ చేసి చంపిండ్రు, జైల్లోనే హతమార్చిండ్రు. ఇంకా మనకి లేరు మునీర్ దాంట్లో ఒక ప్రధాన పాత్ర పోషించారు అంటూ కూడా సోషల్ మీడియాలో ఇవాళ వార్తలొస్తున్నాయి. అండ్ ఇమ్రాన్ డెడ్ బాడీ ఫోటోస్ సంబంధించి వైరల్ అవుతున్నాయి. అడియార్ జైలు ఎదుట మాజీ ప్రధాని అక్క చెల్లెలు ధర్నా చేస్తుంటే వాళ్ళ అక్క పైన జరిగిన దాడి కూడా దీనికి కారణం. సో, అన్నను చూపించలేకపోయినరు, ఆయన చనిపోయినరు. సో, ఆ డెడ్ బాడీ బయటికి ఇవ్వట్లేదు. సంథింగ్ ఈస్ గోయింగ్ ఆన్ అనే ఒక డౌట్‌ని ఇంకా బలం చేకూర్చేటట్లు ఉన్నారు కాబట్టి అక్క చెల్లెల్ని ఎవరిని కూడా లోపలికి కనిపిస్తలేరు. వాళ్ళ ఫ్రెండ్స్‌కి సంబంధించి, లేదంటే పార్టీ నేతలకు సంబంధించి, లేదంటే బయట వాళ్ళని ఎవరు అనుమతించకపోయినా అట్‌లీస్ట్ కుటుంబ సభ్యులకు కూడా ఆయనను చూపించట్లేదు అంటే అక్కడ ఆయన బ్రతికి లేడు అనేదే అక్క చెల్లెళ్ళ వాదన. సో, ఇమ్రాన్ చెల్లిని జుట్టు పట్టుకొని ఈడ్చుకెళ్ళిండ్రు పోలీసులు. సో, అది కూడా సోషల్ మీడియాలో వైరల్ అయితున్న పరిస్థితి. ఇమ్రాన్ జైల్లోనే హత్యకు గురయ్యారన్న వార్తలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అతని ముగ్గురు అక్క చెల్లెలు అక్కడ అడియాల జైలు ముందు రాత్రంతా కూర్చున్నారు. సో, ఇప్పటి వరకు కూడా సమాధానం లేదు. సోమవారం ఆయన విషయం తెలిసింది. అండ్ మంగళవారం నుంచి కూడా ఈ నిరసన కార్యక్రమాలు కంటిన్యూ అవుతున్నాయి. ఇప్పటి వరకు అటు జైలు సిబ్బంది కావచ్చు, పాకిస్తాన్ సంబంధించిన ప్రభుత్వం కావచ్చు, ఎటువంటిది కూడా నోరు విప్పని పరిస్థితి. సో, పైగా ఆసిఫ్ మునీర్ ఒక ఎమర్జెన్సీ మీటింగ్ పెట్టడం అండ్ ఇంటెలిజెన్స్ విభాగం కూడా అందులో పార్టిసిపేట్ చేయడం, ఇదంతా కూడా నిజంగానే
ఏదో జరుగుతుంది, జరిగింది అనే ఎవరైతే నమ్ముతున్నారో వాళ్ళ నమ్మకానికి బలం చేకూర్చే పరిస్థితి ఉంది. సో, ఇట్లా మొత్తానికైతే పాకిస్తాన్ అల్లకల్లోలమైతుంది. బలూచిస్తాన్ అఫీషియల్‌గా ట్వీట్ కూడా దీనికి బలం చేకూర్చేలా ఉంది. అండ్ దాంతో పాటు సోషల్ మీడియా అంతా గూడా ఇవాళ జైలు ముందు కూర్చున్న పరిస్థితి. తో ఇది చూసినంగా అటు పాకిస్తాన్ ప్రభుత్వం నుంచి, ఇటు సైన్యం నుంచి ఎలాంటి ప్రకటన ఇప్పటి వరకు రాలేదు. సో, నిజంగానే ఏమి కానప్పుడు ఏమి అవ్వలేదు. ఆయన చాలా సురక్షితంగా ఉన్నాడు అనైనా జెప్పాలి గదా! సో, ఇమ్రాన్ ఖాన్‌కి సంబంధించి జీరో ఇన్ఫర్మేషన్. సో, ఎవరు ఏమి ఇమ్రాన్ ఖాన్ గురించి నోరు మెదపట్లేదు అనంటేనే అక్కడ ఇమ్రాన్ ఖాన్ లేడు. ఏదో జరిగింది. నిజంగా ఆయనకు అనారోగ్య పరిస్థితులు అయ్యుంటే, లేదంటే ఆయనకేదైనా హెల్త్ ఇష్యూ ఉండుంటే కుటుంబ సభ్యులకైనా ఇన్ఫార్మ్ చేస్తారు. 3 వారాల నుంచి ఆయనను బాగా టార్చర్ చేసి మొత్తానికైనా జైలు గోడల మధ్యనే హతమార్చిండ్రు అని ఏదైతే బలూచిస్తాన్ ట్వీట్ చేసిందో, దానికి బలం చేకూరుస్తుంది పాకిస్తాన్ ఇంటెలిజెన్సీ గావచ్చు, ఆర్మీ గావచ్చు, అక్కడ ప్రభుత్వం గావచ్చు. సో, దీంతో అల్లకల్లోలమైపోతుంది పాకిస్తాన్. పీటీఐకి సంబంధించిన కార్యకర్తలందరూ గూడా నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. సో, ఇంకోసారి పాకిస్తాన్‌లో ఒక పాకిస్తాన్ ప్రభుత్వం పైన వ్యతిరేక నినాదాలు గనిపిస్తున్నాయి. సో, జెన్‌జీ ఎట్లయితే మనకు గనిపించిందో, సేమ్ అదే సీన్ మళ్ళీ పాకిస్తాన్‌లో కూడా స్టార్ట్ అవుతది. ఇన్ కేస్ ఇమ్రాన్ ఖాన్ విషయంలో ప్రభుత్వం ఏదైతే ఈ ఆహ్, వాళ్ళ సోషల్ మీడియాలో వైరల్ అయితున్న న్యూస్ కావచ్చు, ఆయన డెడ్ బాడీ ఫోటో ఇదే అని చెప్పేసి ఏదైతే వైరల్ అవుతుందో, అదే గనక నిజమేస్తే పాకిస్తాన్ అగ్గి మీద గుగ్గిలమయ్యే పరిస్థితి కనిపిస్తుంది. సో, చూద్దాం అసలు అట్‌లీస్ట్ ఇప్పటికైనా ఇమ్రాన్ ఖాన్ సంబంధించిన హెల్త్ ఇష్యూ పైన ఏమైనా ట్వీట్ ఉంటదా? లేదంటే సోషల్ మీడియా పోస్ట్ ఉంటదా? లేదంటే అధికారికంగా ప్రకటన ఉంటదా? సో, ఏదైనా అక్కడ ప్రభుత్వం నోరు మెదుపుతదా అనేది.